మా ఆయన ఆటో డ్రైవర్ అండి. మా రైతు కూలీలు 3 సంవత్సరాలు బట్టి అమ్మాయి ఇక్కడే చదువుతుంది. మాకు మీరేమో న్యాయం చేయాలి. ఏం జరిగిందంటే మొన్న 7:30 అప్పుడు ఫోన్ చేసింది, బాగానే ఉన్నది. రాత్రి మేము 7:30 అప్పుడు ఫోన్ చేస్తే ఫోను అందలేదు, రింగ్ అవుతుంది కానీ ఫోన్ ఎత్తట్లేదు. వేరే పిల్లలకి చేసినా ఎన్నాళ్ళ పిల్లలు ఎత్తివారు కానీ రాత్రి అయితే పిల్లలు కూడా ఎత్తలేదు. ఒక పిల్ల 9:30 అయింది ఎత్తి, అంకులు వేరే నేనేం చెప్పలేను కానీ వేరే మేడం నెంబర్ ఇస్తాను మీరు ఫోన్ చేయండి అన్నది. నెంబర్ ఇచ్చింది, ఫోన్ చేస్తే ఫిట్స్ లేసింది, మీరు అర్జెంటుగా రండి అనేసి అన్నారు. అంతవరకే. ఎప్పుడు అమ్మాయి 7:30 ఫోన్ అయితే మాకు చేస్తుంది. ఇంతవరకు అయితే మా అమ్మాయికి ఇంతకు ముందైతే లేదు. 3 సంవత్సరాలు బట్టి ఇక్కడే చదువుతుంది. మన పండగకి వచ్చి మన మంగళవారం వచ్చింది ఇక్కడికి. శ్రీకాకుళం నగరంలోని ఒక అమ్మాయిపై లైంగిక దాడి జరగడం పట్ల శ్రీకాకుళం జిల్లాలో కలకలం రేపుతుంది. ఈ లైంగిక దాడిన ప్రదేశం మనకి ఇక్కడే కనబడుతుంది. దీనికి సంబంధించి పోలీసులు కూడా చుట్టూ దీనికి ఎట్టి పరిస్థితుల్లో క్రాస్ చేయకూడదని చెప్పు ఈ సీన్కి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా క్లూస్ టీం కూడా ఇక్కడికి వచ్చి మొత్తం చూస్తున్నది. ఇక్కడ చూసుకునేసరికి ఈ ప్రాంతంలోని ఇక్కడ మందు బాటిల్స్ అవన్నీ ఈ ప్రాంతంలోనే అమ్మాయి ఇక్కడే పడిపోయింది. ఇక్కడి నుంచి ఈ అమ్మాయి నుంచి హాస్పిటల్కి తరలించారని మాత్రం తెలుస్తుంది. ఈ నేపథ్యంలో చూసుకునేసరికి ఇటువంటి ఈ ఉమెన్స్ కాలేజీలో బీఎస్సీ చదువుతున్న ఈ అమ్మాయిపై ఇటువంటి ఘటన జరగడం పట్ల మాత్రం సిక్కోలు వాసులు మాత్రం మండిపడుతున్నారు.